ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, మరి సైనస్ అనేది వచ్చినప్పుడు తలనొప్పి, మెడ నొప్పి, ఈ జా పెయిన్స్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి వీళ్ళందరికీ. మరి ఈ నొప్పులు తగ్గాలంటే గనక ఎలాంటి వ్యాయామాలు చేయాలి? ఒక టవల్ని గుండ్రంగా చుట్టి తల కింద, మెడ కింద కాదు, తల కింద అట్లా అంతవరకు ఉండలాగా పెట్టి మెడసులు నేల కానకుండా వీపు భాగం అంత తప్ప ఇక్కడ ఆందక అలా పెట్టి నెక్ రొటేషన్ కొన్ని వెరైటీలుగా మార్చేస్తే సైనస్ కి నెక్ పెయిన్ తగ్గటానికి కూడా చాలా చక్కటి ఉపశమనం కలుగుతుంది. అలాంటి వ్యాయామాలు కలిగిస్తాయి. అవి ఎలా చేస్తే బాగుంటుందో ఇప్పుడు చూపిస్తున్నాం. నెక్ పెయిన్ తగ్గించుకోవటానికి, అలాగే సైనస్ కంప్లైంట్ ఉన్నవారు 2 రకాల సమస్యలకు ఉపయోగపడే వ్యాయామాలు చూడబోతున్నాం. ముందుగా తల కింద చిన్న దిండు లాంటిది పెట్టుకుని వెళ్ళకిలా పడుకున్న తర్వాత ఆ దిండు పైన ముసిగుకుంట భాగం అలా ఆనాలి. నెక్ పార్ట్ అంతా చూడండి, నేలకి ఎక్కడ టచ్ అవ్వకూడదు. అప్పుడు అట్లా పడుకున్న తర్వాత చూడండి, మనం గెడ్డాన్ని అట్లా ఛాతీకి ఆనించాలి. మళ్ళీ గెడ్డాన్ని పైకి లేపుతాం. నెక్ మజిల్స్ బలపడటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది. ఇట్లా ఒక 7-8 రౌండ్స్ని ఇదే విధముగా మనం కంటిన్యూ చేస్తాం అనమాట. ఇక రెండో వ్యాయామం ఇందాటి వలె అలాగే ముసిగుంట భాగాన్ని దిండు మీద ఆనిచ్చి భుజాలంతే మెడ కింద భాగం నేల కానకుండా పెట్టుకున్న తర్వాత మెడని అటు రైట్ సైడ్కి అలా లెఫ్ట్ సైడ్కి, నెక్ రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, అంటే గెడ్డం భాగం ఈ భుజానికి, అటు కుడి భుజానికి, అటు ఎడమ భుజానికి ఆనేటట్టు కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి, అదేవిధంగా సైడ్ టు సైడ్ మెడని తిప్పటం చేస్తాం అన్నమాట. ఇలా 2 వ్యాయామాలు చేసిన తర్వాత ఇక 3వ వ్యాయామంగా నడుము లైన్గా పెట్టి కూర్చున్న తర్వాత మెడని 45 degrees యాంగిల్లో ఈ మూల నుంచి ఆ మూలకి క్రాస్గా అట్లా, మళ్ళీ ఆ మూల నుంచి ఈ మూలకి, మళ్ళీ అటు పైకి, మళ్ళీ అట్లా క్రాస్గా కిందకి 45 degrees యాంగిల్లో అట్లా మనం తీసుకెళ్తాం అనమాట. దీనివల్ల మెడ కండాల్లో మార్పులు వచ్చి చక్కగా నొప్పి తగ్గడానికి అవకాశం ఉంటుంది. నొప్పి లేని వారు ఇలా చేస్తే నొప్పి రాకుండా ఉంటుంది. ఇట్లా 7-8 times ఎడమ నుంచి మెడని కుడివైపుకి క్రాస్గా తీసుకెళ్తాం. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో కుడి భుజం నుంచి మెడని ఎడమ వైపు పైకి క్రాస్గా 45 degrees యాంగిల్లో కుడి నుంచి ఎడమకి, అదే విధముగా 7-8 times కంటిన్యూ చేస్తాం. ఈ 3 మెడ నొప్పి తగ్గించడానికి ఉపయోగపడే వ్యాయామాలుగా చేసుకుంటే బాగుంటుంది. ఇక సైనస్ కంప్లైంట్ ఉన్నవారంటే ముక్కు పక్క భాగాల్లో సైనస్ సందులు ఉంటాయి, ఎముకల సందులు, ఆ భాగాల్లో మసాజ్ లాగా చేతి వేళ్లతో చేసుకుంటే మంచిది. చేతి వేళ్లను గుప్పుళ్ళ అట్లా మూసేసి ముక్కుకి పక్క భాగాల్లో అట్లా రుద్దాలన్నమాట. గుండ్రంగా క్లాక్ వైజ్ అట్లా ఒక 5-6 రౌండ్లు చేసిన తర్వాత ఇప్పుడు బొటన వేలుతో, కుడి బొటన వేలు, ఎడమ బొటన వేలుతో ముక్కు పక్క భాగం నుంచి అట్లా ప్రెస్ చేస్తూ కళ్ళ కొసల వైపుకి అట్లా నుదుటి భాగం వరకు తీసుకెళ్తాం అనమాట. అట్లా ఒక 5-6 సార్లు అట్లా చేస్తుంటే ఆ ప్రెషర్కి ఆ సైనస్ అందులో శ్లేష్మాలు కొంత కదలటానికి అవకాశం ఉంటుంది. ఆ భాగంలో అక్కడ రొటేషన్ చేస్తాం. కను కొసల భాగాల్లో, అంటే కనుబొమ్మలు చివరి భాగంలో చూడండి, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ 2 డైరెక్షన్స్లో మనం అట్లా చేయటం ద్వారా కొంచెం ఫ్రీ అనిపిస్తుంది అనమాట. చివరిగా సైనస్ తగ్గటానికి కను రెప్పల పై భాగంలో నుదుటి మీద బొట్టు పెట్టుకునే భాగం దగ్గర నుంచి కుడి చేతి వేళ్ళని కుడివైపు, ఎడమ చేతి వేళ్ళని ఎడమవైపు బొట్టు పెట్టుకునే భాగం దగ్గర నుంచి అట్లా ప్రెస్ చేస్తూ లాగుతాం. హాయిగా అనిపిస్తుంది అట్లా అనుకుంటూ ఉంటే. ఇవన్నీ సైనస్ కంప్లైంట్లు ఉన్నవారు ఉపశమనానికి ఇట్లాంటివి చేసుకోవచ్చు అన్నమాట. ఈ సైనస్ కంప్లైంట్లు ఉన్నవారు ప్రతిరోజు వేడి నీళ్లు త్రాగటం, వేడి నీళ్ళ స్నానం చేయటం, వేడి నీళ్ళ ఆవిరి యూకలిప్టాస్ ఆయిల్ వేసి పట్టుకోవటం, వార్మింగ్ అప్ ఎక్సర్సైజులు రోజు మానకుండా ఒక 1/2 hour 1 hour అన్నా చేయటం. తరువాతే ప్రాణాయామం, ముక్కు ఫ్రీ అయితే చేయాలి. ఆసనాల బదులు ఇవి చేయాలి. ఇలా చేస్తూ ఉంటే మీకు మంచి ఉపశమనం కలుగుతుంది. మెడ నొప్పి, సైనస్ ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళందరూ కూడా ఎలాంటి వ్యాయామాలు చేయాలో డాక్టర్ గారు చూపించారు. కాబట్టి మీరందరూ కూడా ఈ విశేషాన్ని గుర్తుపెట్టుకుని ఈ వ్యాయామాల్ని ఈ నొప్పులున్న వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవడానికి ప్రయత్నించండి.